ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు ఇంకా మంచి స్పెషల్ వంటతో అయితే మేము ముందుకు వచ్చేసాను. బండి మీద ఎప్పుడు పునుగులు అమ్ముతూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అయితే కనుక్కొని ఒక మంచి టిప్తో అయితే మేము ముందుకు వచ్చేసా. సో మరి ఆ పునుగులు ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ముందుగా ఇడ్లీ బ్యాటర్ అయితే ఉండాలన్నమాట. ఇడ్లీ బ్యాటర్ అయితే మనకి మార్నింగే ఇడ్లీ చేసిన తర్వాత మిగులుతుంది కదా, అందులో అయితే ఒక కప్పు వరకు మైదాని కానీ అలాగే ఒక కప్పు వరకు గోధుమ పిండిని కానీ తీసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఈ ఇడ్లీ బ్యాటర్లో అయితే ఇది యాడ్ చేసేసి ఇంకా టేస్ట్కి తగినంత సాల్టు అలాగే చిటికెడు వంట సోడా అలాగే జీలకర్రని వేసుకొని మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది మార్నింగే ఇడ్లీలు అయిపోయిన తర్వాత మిగులుతుంది కదా, అప్పుడు కూడా కలిపి పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇన్స్టెంట్గా ఇలా చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో ఇంకా దానికోసం కాంబినేషన్గా పల్లి చట్నీ అవసరం కదా, సో అందుకోసం అని చెప్పి ముందుగా ఒక కప్పు వరకు పల్లీలను తీసుకొని లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకొని కూల్ అయిన తర్వాత దాని మీద ఉన్న లేయర్ అంతా కూడా తీసేసి ఈ విధంగా వేసేసుకున్నాము అంటే చాలా సింపుల్గా తొక్కంత కిందకి వెళ్ళిపోయి పల్లీలన్నీ చాలా మంచిగా వచ్చేస్తాయి కదా. సో ఇప్పుడైతే నేను పల్లి చట్నీ కోసం అయితే పల్లీలు కూడా రెడీ అయిపోయాయి. ఇంకా ఇవైతే కొన్ని నేను మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసిన తర్వాత ఇంకొక కడాయిని తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పుని అలాగే కొంచెం మినప్పప్పుని వేసుకొని మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కారంకు తగ్గ పచ్చిమిర్చి అలాగే జీలకర్ర వేసి ఈ పల్లీల్లో యాడ్ చేసేయాలి. అలాగే చిన్న అల్లం ముక్క అలాగే ఒక 3-4 వెల్లుల్లి, తర్వాత చింతపండు అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో చూసారు కదా, ఇప్పుడైతే చట్నీ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీనికి మంచిగా తాలింపు వేసేసుకోవాలి. సో సేమ్ ఇప్పుడైతే వేసుకున్నాను కదా, అదే కడాయిలో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని అందులోనే కొంచెం ఆవాలు జీలకర్ర ధనియాలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత 2-3 ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసుకుంటే తాలింపు అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే చట్నీలో యాడ్ చేసేసి ఇంకా ఇదైతే పక్కన పెట్టేస్తాను. ఈ లోపలైతే ఇంకా మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, సో దానికోసం అయితే డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ని అయితే వేసేసుకోవాలన్నమాట. ఇది హీట్ అవుతుంది కదా, హీట్ అయ్యే లోపల దీన్ని ఒకసారి మళ్ళీ టేస్ట్కి ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని ఈ విధంగా చిన్న తీసుకొని వేసేసుకుంటే మనకి పునుగులు అనేవి రెడీ అయిపోతాయి. ఒకవేళ ఇలా ప్లెయిన్గా ఇష్టం లేదు అనుకుంటే ఇందులో ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా మెంతాకు తోటకూర ఇలా కూడా వేసి చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా నార్మల్గా చేసుకుంటున్నాను. సో అన్నీ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే చక్కగా లోపల నుంచి బాయిల్ అయ్యి కరకరలాడుతూ చాలా టేస్టీ అయిన పునుగులు అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. సేమ్ ఇప్పుడు చూపించాను కదా, అదే ప్రాసెస్లో అన్ని పునుగుల్ని తయారు చేసుకోవాలి. సో చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే పునుగులు అయితే మీకు చూపించాను కదా. మరి మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.